హలో! ఈనాటి ఈ ఆసక్తికరమైన ఎక్స్‌ప్లెయినర్‌కు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, బయటికి గొప్పగా కనిపించే ఆస్తికి, అలాగే నిజమైన ఆర్థిక భద్రతకు మధ్య ఉన్న అసలైన తేడా ఏంటి? ఇదొక పాతకాలపు గ్రామీణ కథ అయినా, ఆధునిక కాలంలో మనందరి కళ్ళు తెరిపించే ఒక అద్భుతమైన ఫైనాన్షియల్ పాఠం. మనం రోజూ ఎంతోమందిని చూస్తుంటాం కదా, వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి అబ్బా వీళ్ళు ఎంత రిచ్గా ఉన్నారో అని భ్రమపడుతుంటాం. కానీ తెరవెనుక అసలు నిజమేమిటి? ఇద్దరు స్నేహితుల కథ ద్వారా ఈరోజు ఆ సీక్రెట్ ఏంటో మనం స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. అసలు కథలోకి వెళ్లే ముందు మనం ఒక చిన్న క్వశ్చన్ వేసుకుందాం. నిజమైన సంపద అంటే నలుగురికి బయటికి కనిపించేదా, లేక ఎవరికీ కనిపించకుండా దాగి ఉన్నదా? కాస్త ఆలోచించండి. ఎందుకంటే ఈ రోజుల్లో రిచ్ లైఫ్ అంటే ఖరీదైన వస్తువులు, లగ్జరీ కార్లు, పెద్ద ఇల్లు అనుకునే ఒక భ్రమలో చాలామంది బతుకుతున్నారు. సమాజంలో ఒకరి స్థాయిని వాళ్లు వాడే బ్రాండ్స్ బట్టి జడ్జి చేయడం చాలా కామన్ అయిపోయింది కదా. కాని ఈ కథ ఆ భ్రమను పూర్తిగా బద్దలు కొట్టబోతోంది. అసలు మనం డబ్బుని ఏ కోణంలో చూస్తున్నాము అనేది ఈ ప్రశ్న ఖచ్చితంగా మనల్ని ఆలోచింపజేస్తోంది. ఇక సెక్షన్ 1 సేమ్ ఇన్కమ్ డిఫరెంట్ పార్ట్స్. ఒకే ఆదాయం వేర్వేర్ మార్గాలు. ఇది ఎంత అద్భుతంగా వివరిస్తోందో మనం ఇక్కడ చూడొచ్చు. ఒక చిన్న గ్రామంలో రాము, సోము అనే ఇద్దరు ప్రాణస్నేహితులు ఉండేవారు. ఇద్దరూ కలిసి ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. ఇద్దరికీ ఖచ్చితంగా ఒకే రకమైన జీతం వస్తోంది. అంటే వాళ్ళిద్దరూ తమ ఫైనాన్షియల్ జర్నీని ఎగ్జాక్ట్గా ఒకే బేస్లైన్ నుండి స్టార్ట్ చేశారు. ఎవరికీ అదనపు ఆదాయం లేదు. కాని ఆ వచ్చిన డబ్బును వాళ్లు ఎలా వాడారు అనేదే వాళ్ల ఫ్యూచర్ని పూర్తిగా మార్చేసింది. రాము ఆలోచనలెలా ఉండేవంటే, డబ్బు రాగానే దాన్ని ఎలా ఖర్చుపెట్టాలి, సమాజంలో ఎలా గొప్పగా కనిపించాలి అని మాత్రమే ఆలోచించేవాడు. రోజుకో కొత్త బ్రాండెడ్ బట్టలు, లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు, లగ్జరీ లైఫ్ కోసం రకరకాల ఈఎంఐలు. ఇక సోము విషయానికి వస్తే దీనికి పూర్తి రివర్స్. తను చాలా సింపుల్గా ఉండేవాడు. వచ్చిన జీతాన్ని చూసి పొంగిపోకుండా పక్కా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటూ తన భవిష్యత్తు కోసం పొదుపు, పెట్టుబడులు పెడుతూ చాలా సైలెంట్గా తన పునాదిని నిర్మించుకుంటున్నాడు. ఇక్కడ ఒక ఫన్నీ కానీ చాలా ఐరానిక్ విషయమేంటంటే, రాము ఎప్పుడూ సోముని చూసి నవ్వేవాడు. అసలు లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలో నీకు తెలీదురా, నీకు మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ అస్సల్లేవు అని ఎగతాళి చేసేవాడు. చూసారా ఎంత విచిత్రంగా ఉందో? సమాజం కూడా ఎప్పుడూ ఇలా ఫ్లాషీగా ఖర్చు చేసేవాళ్లనే సక్సెస్ఫుల్ అనుకుంటుంది. డబ్బును ఆదా చేస్తూ ఇన్వెస్ట్ చేసేవాళ్లను పిసినారోళ్ళు అనో, లైఫ్ని ఎంజాయ్ చేయడం చేతకాని వాళ్లనో ముద్ర వేస్తుంటుంది. రాము కూడా ఎగ్జాక్ట్గా అదే భ్రమలో ఉన్నాడు. తను చేస్తున్న అప్పుల ఊబిని మర్చిపోయి సోము మీద సెటైర్లు వేశాడు. సెక్షన్ 2 ది ఎకనామిక్ షాక్. ఒక ఊహించని మార్కెట్ కూదుపో. సరే, ఇప్పుడు ఈ విషయంలోకి కొంచెం డీపుగా వెళ్దాం. రోజులు గడిచిపోతున్నాయి. రాముకి ఊర్లో మంచి పేరు, భలే గౌరవం దక్కుతున్నాయి. ఈ మంచి రోజులు ఎప్పటికీ ఇలాగే ఉంటాయని రాము ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్నాడు. కాని మన కంట్రోల్లో లేని బాహ్య సంఘటనలు ఎప్పుడైనా జరగొచ్చు కదా. కొన్నేళ్ల తర్వాత ఆ మార్కెట్ సడన్గా క్రాష్ అయింది. ఆర్థిక మాంద్యం, అదేనండి ఎకనామిక్ రిసెషన్ వచ్చి పడింది. దీని దెబ్బకి ఎన్నో వ్యాపారాలు మూతపడ్డాయి. అందులో రాము, సోము పనిచేస్తున్న కంపెనీ కూడా ఉన్నపలంగా క్లోజ్ అయింది. రిజల్ట్, ఇద్దరి ఉద్యోగాలు ఒకేసారి ఊడిపోయాయి. నిన్నటిదాకా 1వ తారీఖు రాబానే టెన్షన్గా పడే జీతం ఇప్పుడు పూర్తిగా ఆగిపోయింది. ఇద్దరికీ ఒకేసారి ఇన్కమ్ 0 అయిపోయింది. సెక్షన్ 3 ద ఫాల్అవుట్. భ్రమకు వాస్తవానికి మధ్య ఉన్న తేడా. ఉద్యోగాలు పోయిన తర్వాత అసలు కష్టం మొదలైంది. కేవలం 30 రోజులు, ఒకే ఒక్క నెల పే చెక్ ఆగిపోయేసరికి వాస్తవం బట్టబయలైంది. మనం అనుభవిస్తున్న లగ్జరీ లైఫ్ ఎంత పెలుసుగా ఉంటుందో ఒక్కసారిగా అర్థమైపోయింది. రాము పరిస్థితి చూస్తే ఎవరికైనా వణుకు పుడుతుంది. కేవలం ఒక్క నెలలోనే రాము రోడ్డునబడ్డాడు. క్రెడిట్ కార్డు బిల్లులు కొండలా పెరిగిపోయాయి. తను కొన్న లగ్జరీ కార్ల ఈఎంఐలు కట్టలేక డీఫాల్ట్ అయ్యాడు. ఇక డెట్ కలెక్టర్లు అంటే అప్పులవాళ్లు రోజూ ఇంటికొచ్చి గుమ్మం ముందు నిలబడటం మొదలుపెట్టారు. బయటి ప్రపంచానికి అత్యంత రిచ్చుగా కనిపించిన రాము జీవితం వెనుక ఒక పెద్ద జీరో ఉందనే కఠోర నిజం బయటపడింది. విపరీతమైన భయం, మెంటల్ స్ట్రెస్తో రాము పూర్తిగా కుంగిపోయాడు. ఒకప్పుడు అతను చేసిన షో ఆఫ్ అంతా పేకమేడలా కూలిపోయింది. ఇప్పుడు ఇది ఎలా బిల్డవుతుందో చూద్దాం. సోము ఇంటి వాతావరణం ఎలా ఉందో గమనిద్దాం. రాము అంతలా పానిక్ అవుతుంటే, సోము ఇంట్లో మాత్రం 0 పానిక్, ఎలాంటి ఆందోళన లేదు.
ఎందుకంటే అతను సంవత్సరాలుగా ఎంతో క్రమశిక్షణతో ఏర్పాటు చేసుకున్న సేఫ్టీ నెట్స్ ఇప్పుడు అతనికి కొండంత అండగా నిలిచాయి. అతను పెట్టిన మ్యూచువల్ ఫండ్స్ గ్రోత్ ఇస్తున్నాయి, స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక షీల్డ్లా రక్షిస్తున్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్లో అతనికి కావలసిన క్యాష్ ఫ్లోనే పక్కాగా అందిస్తున్నాయి. వీటన్నిటితో పాటు అతను తన పెరట్లో పెంచుకున్న కూరగాయల తోట కూడా ఆ కష్టకాలంలో వాళ్ళ ఫ్యామిలీకి ఆకలి లేకుండా చేసింది. ఎలాంటి కష్టం వచ్చినా తట్టుకునేలా సోము నిర్మించుకున్న ఈ లేయర్డ్ సిస్టమ్ అతని ఫుల్ ప్రశాంతంగా ఉంచింది. నెక్స్ట్ సెక్షన్ 4 ద సీక్రెట్ ఆఫ్ వెల్త్, క్రమశిక్షణలో ఉన్న పాఠం. ఇక్కడే మన కథ క్లైమాక్స్కి చేరుకుంది. చేతిలో చిల్లిగవ్వలేక బంక్రప్టైన రాముకి ఏం చేయాలో పాలుపోలేదు. తనలాగే ఉద్యోగం పోయినా ఒక మిలియనీర్లాగా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉన్నా సోము దగ్గరకు తలదించుకుని వెళ్ళాడు. సోము, నా దగ్గర అన్నీ ఉన్నా నేను రోడ్డున పడ్డాను. నీ దగ్గర పెద్దగా ఏమీ లేకపోయినా నువ్వింత ప్రశాంతంగా ఉన్నావు, ఎలా సాధ్యం అని అడిగాడు. అప్పుడు సోము ఒక పవర్ఫుల్ అడ్వైజ్ ఇచ్చాడు. రాము, బయట ప్రపంచానికి కనిపించే షో ఆఫ్ అంతా కేవలం తాత్కాలికం. నిజమైన సంపద జేబులో కనిపించే నోట్లలో లేదు, మనం పాటించే ఫైనాన్షియల్ డిసిప్లిన్లో, అంటే ఆర్థిక క్రమశిక్షణలో ఉంది. ఎంత అద్భుతమైన మాట కదా! మనకు ఉద్యోగం ఉన్నప్పుడే మనకంటూ ఒక ఎమర్జెన్సీ ఫండును క్రియేట్ చేసుకోవడం ఎంత అవసరమో ఈ మాటలు కళ్లకు కట్టినట్టు చెబుతున్నాయి. సో ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్కు అసలైన అర్థమేమిటో మనం తెలుసుకోవాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఖరీదైన వస్తువులు కొని డబ్బును ప్రదర్శించడం కాదు, ఎలాంటి కష్టం వచ్చినా చెక్కు చెదరని మనశ్శాంతిని కొనుక్కోగలగడం. ఈరోజు మనం చేసే చిన్న చిన్న మార్పులు, మన ఖర్చుల అలవాట్లను అదుపులో ఉంచుకోవడం, ఇవి మాత్రమే మన రేపటి భవిష్యత్తును సెక్యూర్ చేస్తాయి. మనం సంపాదించే ప్రతి రూపాయి మనకొక స్వేచ్ఛని ఇవ్వాలి తప్ప అప్పుల ఊబిలోకి నెట్టకూడదు. ఇక ముగించే ముందు మనల్ని మనం ఈ ముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి. మనం సంపాదించే ఆదాయం కేవలం సమాజం నుండి వచ్చే తాత్కాలిక పొగడ్తలను కొనిస్తుందా, లేక శాశ్వతమైన మనశ్శాంతిని ఇస్తుందా? అసలు మనం చేస్తున్న ఖర్చులు నిజంగా మనకు భద్రతను నిర్మిస్తున్నాయా, లేక ఒక ఖాళీ భ్రమను సృష్టిస్తున్నాయా? ఆలోచించండి. డబ్బును ఒక సాధనంగా వాడుకుని శాశ్వత ప్రశాంతతను పొందిన సోములా ఉందామా, లేక సమాజం మెప్పు కోసం తాపత్రయపడి భయంతో బతికే రాములా ఉందామా? చాయిస్ మనదే. ఈ ఎక్స్ప్లెయినర్ మీకొక మంచి పర్స్పెక్టివ్ ఇచ్చిందని ఆశిస్తున్నాం. మళ్ళీ మరొక అద్భుతమైన టాపిక్తో కలుద్దాం. అంతవరకు మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ పట్ల శ్రద్ధ వహించండి.